ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపటి నుంచి మీరు ఎవ్వరు ఇక్కడ ఉండరు. ఎలా వెళ్ళగొడతానో వెయిట్ చేసి చూడు. పుష్ప బావా, పుష్ప ఇందు, బావా. మనం ఇంకా ఈ హోటల్లో ఉండొద్దులే, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పదమ్మా. జాన్సమ్మ చెప్పినట్టు ఈయనలో ప్రేమ నిజంగానే ఉంది, కానీ ఆయన బయటికి చూపించట్లేదు. ఆయనే మోసం చేసుకుంటున్నారు. ప్రేమ బయటికి తేగలిగితేనే రవి సార్ మారతారు. బంగారి, ఏం ఆలోచిస్తున్నావు? రా వెళ్దాం. ఇందు పాప, నీకేం కాలేదు, బాగున్నావు నువ్వు, సరేనా? ఇదిగోమ్మా నీళ్ళు తాగు. ఏమైనా తింటావా? వద్దు, హిందూ ఒంటరిగా పోదు బావా. ఎక్కడికన్నా తనతో పాటు ఒక మనిషిని తీసుకుని వెళ్తుంది. తనలో ఎప్పుడు ఆ చిన్న కన్సర్న్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు ఇది జరగలేదు బావా. ఇందు పాప, లిఫ్ట్ లోపలికి ఎందుకు వెళ్ళావు? ఎవరు నిన్ను తీసుకెళ్లారు? తను అక్క లిఫ్ట్ లోపల. తను లిఫ్ట్ లోపల నువ్వు ఉన్నావంటుంది. అయ్యో, నేను లిఫ్ట్ లో లేనే, నేను పోనేలేదు బావా. ఇందు పాప, అక్క లిఫ్ట్ లో లేదంట కదా, మరి నువ్వు ఎందుకు లిఫ్ట్ లోకి వెళ్ళావు? వెన్నెల అక్క. వెన్నెలా, ఇందు పాపతో నువ్వేమైనా చెప్పావా? లేదే, నేనేం చెప్పలేదే. వెన్నెలా, ఇందు అబద్ధం చెప్పదు, నువ్వు నిజం చెప్పు. అయ్యో, నేనేం చెప్పలేదు బావా. తను బంగారి వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళాను. నేను అసలు తన దగ్గరే లేను. నీకు కొంచెమైనా బుద్ధుందా? తను చిన్నపిల్ల అని తెలుసు కదా, మరి తను నువ్వు ఎలా వదిలేసి వెళ్ళిపోతావు? అంటే బావా, అది నేను... చిన్నపిల్ల ఎంత భయపడిందో చూసావా? వెన్నెల, ఎప్పుడు నీ గురించి ఆలోచించడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. వదిలేండి, ఇందుకేం కాలేదు కదా. ఏంటేం కాలేదు కదా? ఇందుకు ఈరోజు ఏమైనా... అదేం కాలేదు కదా. అయినా ఎందుకలడు ఇంత గొడవ చేస్తున్నావు ఇక్కడ? ఆ పాప మైండ్ కొంచెం సరిగా లేదని చెప్పి అందరికి తెలుసు కదా. తనని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదని కూడా తెలుసు కదా. మరి ఎందుకు వెళ్ళారు ఒంటరిగా వదిలేసి? చేయాల్సిన తప్పంతా మీరు చేసేసి ఇప్పుడు తనని మాత్రం పట్టి అడిగితే ఏం చేస్తుంది? ఏం కాలేదమ్మా, ఓకే? ఇక్కడున్న అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, ఇందుకి మీ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే అది ఎవరైనా లెక్క చేయను. వెన్నెలా, 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 నిజంగానే నువ్వు విందుని అక్కడే ఉండమని చెప్పావా? ఏంటి అన్నా, నువ్వు నన్నే అనుమానిస్తున్నావు. నేనేమైనా తనని లిఫ్ట్ లోపలికి పంపించానా? పాపమన్నా, తనకు అసలే మైండ్ బాగోలేదు. తనకి ఎవరైనా అలా చెయ్యాలి అనుకుంటారా? నేను తనకి ఏమైనా అవుతుందేమోనని ఎంతసేపు భయపడ్డానో తెలుసా? వీడొకడు.
ఒక్క నిమిషం ఉండండి. నేను ఒకటి పెడతాను, తిని చూడండి. ఎలా ఉంది అని చెప్పండి. ఏంటి బంగారి, నువ్వే ఇదంతా చేసావా? ఏంటిది? అవునమ్మా, నేనే అది చేశాను. అది నల్లేరు చట్నీ అమ్మా. అలాగా? కొత్తగా ట్రై చేశాను. ఎలా ఉంది అని తిని చెప్పండి. ఈ ఫ్యామిలీకి కరెక్ట్ కోడలు అని ప్రూవ్ చేసుకున్నావు నువ్వు. కొత్తగా భలే చేస్తున్నావే. మీనా, ఏంటి నువ్వేమీ మాట్లాడడం లేదు? సూపర్గా ఉందని చెప్పలేము. పర్వాలేదు, తినొచ్చు. మ్మ్, నాకు 2 దోశలు వేయవా? సరే అత్త, వేస్తేస్తాను. పల్చగా వేయి, మందంగా ఉంటే నాకు నచ్చదు. ఏమండి, మీరు భోజనానికి రండి. దోశలు వేస్తున్నాను, తిందురు. నేను బయట తినేసానులే. అబద్ధం చెప్తున్నాడు, వాడేం తినేసి రాలేదు. ఇలా భోజనం అవాయిడ్ చేసి వెళ్లేంతగా కోపం ఎందుకు అర్థం కావటం లేదు. అత్తయ్య, మీరు తినండి, నేను చూసుకుంటాను. మీ అబ్బాయిని తినేట్టు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను వెళ్ళి దోశలు తెస్తాను. ఆకలేసేస్తుంది. ఆవేశంలో భోజనం వద్దు అని చెప్పేశాను. ఇప్పుడు నాకు ఆకలి దంచేస్తుంది. ఫుల్లుగా తిని ఎలా పడుకునుందో చూడు. నిద్రపోయిందా? అయ్యో, నిద్రపోయిందిలే. ఆకలి చంపేస్తుందే. కిచెన్కి వెళ్ళి ఏమైనా ఉందేమో చూద్దాం. హాయ్. బుద్ధుందా నీకు? దెయ్యంలాగా వచ్చి నిలబడతావు. అవునవును, నేను దెయ్యాన్ని. రాత్రి 12 గంటలకి ఫ్రిడ్జ్ తాగుతున్నారే, మిమ్మల్ని ఏమనాలి? అది కూల్ వాటర్ తాగుదాన్ని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను, అంతే, ఇంకేం లేదు. మీ ఊర్లో బ్రెడ్ ప్యాకెట్ కి వాటర్ బాటిల్ అని పేరు పెట్టారా? సరే, చూసేసాను కదా, ఎందుకు దాస్తున్నారు? అది పక్కకు జరిపి వాటర్ బాటిల్ తీస్తుంటే చేతిలో ఉండిపోయింది. సరే ఆగండి. నా మీద కోపం ఉంటే అది నా మీద చూపించండి. భోజనం మీద పక్క వాళ్ళ మీద చూపించద్దు ప్లీజ్. ఏంటి అడ్వైజా? నాకు ఆకలి ఎప్పుడేస్తే నేను అప్పుడే తింటాను. నేనేం నీ మీద కోపంతో పస్తులు ఉన్నట్లేదులే. సరే, ఆ బ్రెడ్ ప్యాకెట్ ఎందుకులేండి మీకు, ఇవ్వండి. బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తాను. నాకే వద్దు. భోజనం దగ్గరే ఎందుకు ఈగో? వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? Two minutes.
వాసనకి ఆకలి ఇంకా ఎక్కువైపోయింది. మ్, మ్మ్. ఏయ్, నల్లేరు చట్నీ. ఇది వాళ్ళిద్దరికి ప్రైవసీ టైం. రండి వెళ్దాం. ప్రైవసీ టైమా? రండి రండి బ్రో. ఊళ్ళో అందరికి ప్రైవసీ టైం ఉంది, నాకు తప్ప. ఆ, బ్రో జాన్సమ్మా, ఏంటి? కాఫీ. ఆ, మ్మ్. మ్మ్. ఏంటి జాన్సమ్మా? మ్మ్. ఏంటి బంగారి, బ్రెడ్ ఆమ్లెట్ వాసన వస్తోంది? ఆ, ఓహో, నైట్ రవికి స్పెషల్ ఫుడా? ఊరుకోండి జాన్సమ్మా. ఆయన ఏంటి జాన్సమ్మా మరి అలా ఉన్నారు? ఎలా ఉన్నారు? అదే జాన్సమ్మా, సామెత ఒకటి ఉంటుంది కదా, మ్మ్. ముందుకు పోతే కుమ్ముద్ది, వెనక్కి పోతే తన్నుద్ది అని. మ్మ్. ఒక జంతువునంటారే. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నా మనవణ్ణి నా ముందే గాడిద అంటావు? ఆయన ఎలా ఉంటే అదే కదా చెప్తారు. మీ మనవణ్ణి అనేసరికి కోపం తన్నుకొస్తుంది. ఝాన్సీ అమ్మ, బంగారు చెప్పింది తప్పే కాదు. ఆ? మీరుండండి, నేనే ప్రూవ్ చేసి చూపిస్తాను. ఏరా మామ, రెడీ అయ్యావు ఆఫీస్కా? లేదురా, అమెజాన్ అడవిలోకి. ఝాన్సీ అమ్మ చెప్పానుగా, చూసారా? అదే అక్కడికి నేను కూడా వస్తారా? తీసుకెళ్తావా? నేనేమన్నా నీకు డ్రైవరా? పోరా. సరే సరే, నువ్వే వేలులే. మ్మ్. మ్మ్. ఏంట్రా వెతుకుతున్నావు? కార్కి. ఓ, కార్కియా? మ్మ్. ఇప్పుడు చూడండి. బంగారు సూపర్ జోక్, సూపర్ జోక్. డైలీ ఇలా నేను జోక్ చెప్పు, బాగా నవ్వితే వెయిట్ తగ్గుతారంటే ఏదో బుక్కులో చదివాను. ఏమంటున్నారు బ్రో? నిజంగానే వెయిట్ తగ్గొచ్చా? అవునురా, అవును, బాగా నవ్వితే వెయిట్ అయితే తగ్గుతారంటే. నవ్వను బ్రో, నేను ఈ వెయిట్ లోనే ఉంటాను, మీరు తగ్గించుకోండి. వెయిట్ గురించి మాట్లాడుతున్నామా? వెయిట్ గురించి మాట్లాడుతున్నాం అంతే. ఏంట్రా ఇక్కడ పొద్దు పొద్దున్నే డిస్కషన్? ఆఫీస్కి రావట్లేదా? నువ్వే కదా మామ ఇందాక అడిగితే తీసుకెళ్ళాను అన్నావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నావేంటి? వద్దంటే రావటం మానేస్తావా? బయలుదేరా. ఝాన్సీ అమ్మ, బంగారు చెప్పిందే అదే ఇది. ఏమంది? ఏముంటుంది లేరా మామ, నీ గురించే చాలా గొప్పగా చెప్పింది. అది పీకావు, ఇది పీకావని. రా మామ వెళ్దాము. నేనెక్కడ freeze అయ్యాను? చాలా ఫ్రీజ్ అయిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ మేడం. జాన్సమ్మా, ఆ. ఆడిటర్ వచ్చారు. హలో మేడం. మార్నింగ్, కూర్చోండి. బంగారి, ఒక కాఫీ తీసుకొస్తావా? సరే జాన్సమ్మా. మేడం, మీరు కమ్యూనిటీ సెంటర్ పెట్టడానికి చోటు కావాలని అడిగారు కదా, అది మీ సొంత ఊరు నారాయణవనం పక్కనే ఉంది. ఆహా. అక్కడ గాని పెడితే ఊరి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. జాన్సమ్మా, ఆడిటర్ ఏమంటున్నారు? అది నా కల బంగారి. మామూలుగా అందరూ వాళ్ళ సొంత ఊళ్ళో ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి 2 ముఖ్యమైన రీజన్స్ ఉంటాయి. ఒకటి, అక్కడ కావలసినన్ని భూములు ఈజీగా సేకరించొచ్చు, ఎవరూ పెద్దగా క్వశ్చన్ కూడా చేయరు. ఇంకోటి, జీతానికి పనిచేసేవాళ్ళు దొరుకుతారు. కానీ నాకా విషయం మాత్రం నచ్చదు. మన ఝాన్సీ ఫుడ్స్ గాని ఫ్యాక్టరీ అక్కడ పెట్టిందంటే
అక్కడ ఉన్న అందరికీ కరెక్ట్గా జీతాలిచ్చి అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదొక్కటే కాదు, మన ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళకి మంచి హాస్పిటల్, స్కూల్, ట్యూషన్ సెంటర్, అలాగే తక్కువ రేట్లోనే ఒక హోటల్ మొదలుపెట్టి ఒక కమ్యూనిటీ సెంటర్ పెట్టాలి అని నాకు ఎప్పటినుంచో ఆశ. దానికే స్థలం చూడమని చెప్పాను. అదే ఆడిటర్ గారు చెప్తున్నారు. మేడం, మీరు సరే అంటే నేనక్కడ ఆ ఊరు వాళ్ళతో మాట్లాడి త్వరగా పని మొదలు పెట్టేస్తాను. లేదండి, ఆలోచించడానికి ఏమీ లేదు. వెంటనే మొదలు పెట్టండి. చాలా థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తా మేడం. మంచిది. మీరు చేసేది చాలా మంచి విషయం. మీతో ఉండడం నాకు చాలా గర్వంగా ఉందమ్మా. సంపాదించిందంతా మనకి, మన కుటుంబానికి అనుకునే ఈ కాలంలో మనం సంపాదించిన దాంట్లో సగం సొసైటీకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు చూడండి. ఈ మనసే జాన్సమ్మ దేవుడు. మనకి ఎక్కడి నుంచి వచ్చిందో అది ఏదో ఒక దారిలో తిరిగి ఇవ్వాలి కదా బంగారి. పోయేటప్పుడు అంతా తీసుకుపోతామా ఏంటి? ఆ బంగారి, నా తరపున నువ్వు రవినే జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు పడిన కష్టం ఇంకొకరు పడకూడదు బంగారి. అమ్మా, తప్పకుండా అమ్మా. ఏం కావాలి? ఝాన్సీ అమ్మని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదండి, చాలా ముఖ్యమైన విషయం మీద ఆవిడతో మాట్లాడాలి. అపాయింట్మెంట్ లేకుండా లోపలికి పంపించడం కుదరదు. విజిటింగ్ కార్డ్ ఏదైనా తీసుకొచ్చారా? అలాంటిదే లేదు బాబు, మేము ఇప్పుడే ఆవిడని కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని లోపలికి ఎలా పంపించమంటారు? మీరే నేను పోయి ఫోన్ చేయడం ఏంటండి? లేదు, కుదరదు. ఖచ్చితంగా కలవాలండి. అర్థం చేసుకో బాబు. చెప్తే అర్థం చేసుకోండి. మేడం, ఎవరు? మేము నారాయణవనం పక్కన ఊరు నుంచి వస్తున్నామమ్మా. ఝాన్సీ అమ్మ ఫ్యాక్టరీ పెట్టడానికి స్థలం చూస్తున్నారంట కదా, ఆ ఊరు నుంచి వస్తున్నాం. అలాగా, సరే లోపలికి రండి. రండి. పదండి. ఓకే మేడం. కూర్చోండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి ప్లీజ్. అలాగే ఝాన్సీ కూర్చోండి. అమ్మ. బంగారి, అందరికీ మజ్జిగ తీసుకురామ్మా. అలాగే జాన్సమ్మ. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం అమ్మా. చెప్పండి. అమ్మా, మన ఊరి స్థలం మీరు కొనాలనుకుంటున్నారని తెలిసింది. అవును, ఆ ఫ్యాక్టరీ వస్తే మీతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజమమ్మా, మీ గురించి మేము చాలా విన్నాం. మా అందరికీ మా స్థలాలు అమ్మడానికి మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నామమ్మా. కానీ అమ్మా, అందులో ఒక చిన్న చిక్కుందమ్మా. ఏంటా ఇబ్బంది? ఆ స్థలం కావాలని ఊర్లో చిదంబరం అనే అతను గొడవ చేస్తున్నాడు. అతనికి పరపతి చాలా ఉంది. అతని దగ్గర మన వాళ్ళు చాలా మంది కొంచెం డబ్బులు తీసుకుని ఉన్నారు. అదేం ఇబ్బంది కాదు. ఎవరు ఎంత తీసుకున్నారు అని చెప్పండి, మొత్తం అంతా సెటిల్ చేసేద్దాం. అమ్మా, అది మాత్రమే కాదమ్మా, ఊర్లో ఏ కార్యం ఉన్నా అది అతన్ని అడిగే చేయాలంటమ్మా. కొంచెం ఇబ్బంది పెట్టే రకం. అతన్ని కాదని మీరు స్థలం ఎలా కొంటారనేది అర్థం కావట్లేదమ్మా. ఏమండి, మీ స్థలం మీరు అమ్ముతున్నారు, ఎవరో ఏదో అంటారు అని మీరెందుకండి భయపడుతున్నారు? బాబు, మీకు తెలీదు, తనకి ఎదురెళ్తే ప్రమాదం బాబు. మీరంటే ఈవేళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు మేము అక్కడే ఉండాలి. అతనితో పోరాడి గెలిచే శక్తి మాకెవ్వరికీ లేదు. మమ్మల్ని బెదిరించి దాపాలని అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదమ్మా, మాకు ఆ ఫ్యాక్టరీ రావాలి. అందులో మేము పక్కాగా ఉన్నాం. మా అందరికీ మంచి భవిష్యత్తు వస్తుందని నమ్ముతున్నాం. అందుకని అతని నుంచి మీరే మమ్మల్ని అందరినీ కాపాడాలమ్మా. సరే, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి. మీనా, అత్తయ్య, వీళ్ళందరికీ భోజనం రెడీ చేయి.
అందరూ భోజనం చేసే వెళ్ళాలి. చాలా సంతోషం అమ్మా. మంచిది. మంచిది. వెళ్ళండి. రవి, బంగారి, రేపు మనం నారాయణవనానికి వెళ్తున్నాం. రెడీగా ఉండండి. ఏంటి జాను, ఇదే సమస్య అయితే మన ఇద్దరమే వెళ్ళి క్లోజ్ చేసేద్దాం కదా. అందరం ఎందుకు వెళ్ళటం? ఏంటి, బంగారి రావడం నచ్చట్లేదా? ఆ, అలాంటిదేం లేదులే. మనం ముగ్గురం వెళ్తున్నాము. రెడీగా ఉండండి. నన్ను వదిలి మీరొక్కరే ఎక్కడికి ట్రావెల్ చేయలేరు మిస్టర్ హస్బెండ్. రాజా, రాజానా? నా పేరు రవి అండి. అయ్యా, రాజా, రాజానా? నా పేరు రవి అండి. అయ్యా,